దేవునికి మహిమ కలుగును గాక. దేవునికే ఘనత రావాలి, మనుషులకు కాదు ఘనత వచ్చేది. దేవునికి స్తోత్రం, మహిమ, ఘనత రావాలి. రోమాపత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందును అధికమే. మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడెను. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మదగినవాడు కాకపోవునా? అట్లనరాదు. నమ్మదగినవాడు కాకపోవునా? అట్లనరాదు. నీ మాటలలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడినట్లును, నీవు వాద్యమాడినప్పుడు గెలుచున్నట్లును, అవి వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధికుడగును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుషుడును అబద్ధికుడగును. కానీ దేవుడు సత్యవంతుడు కాక తీరడు. మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలగజేసిన ఎడల ఏమందుము ఉగ్రతను హింసించు దేవుడు అన్యాయస్థుడగున? నేను మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఇప్పుడు ఇందులో రాయబడిన ప్రకారం చూసినట్లయితే దేవుడు పౌలు గారు ద్వారా రాయించాడు, దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడు. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందు మానవుడు ప్రతి విషయమందు దేవుని నుండి తప్పిపోతాడు. తప్పిపోయే మనిషిని ఏమనాలి? అర్థం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని. ప్రతి విషయమందును అధికమే. మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడెను. యూదుల పరం ముందుగా చేయబడ్డది. యూదులు కూడా మానవులే, ఇజ్రాయేలుడు కూడా మానవులే, దేవుడు ఏర్పాటు చేసుకున్న వారే. కానీ వాళ్ళు తప్పిపోతున్నారు. మాటికి తప్పిపోతే, పెద్ద కుమారుడు తప్పిపోతే చిన్న కుమారుణ్ణి పిలుచుకున్నాడు. ఆస్తిలో సగభాగము పంచుకొని చిన్న కుమారుడు పోయిన వ్యక్తిని మళ్ళా పిలుచుకున్నాడు. అంటే అన్యులమైన మనం చిన్న కుమారులం, ఇజ్రాయేలు యూదులు పెద్ద కుమారుడు. అంటే ఇప్పుడు యూదులు యేసుక్రీస్తు ప్రభువును సిలువకి ఎక్కించారా, లేకపోతే చిన్న కుమారుడు ఎక్కించాడా? చిన్న కుమారుడు అంటే అన్యులమైన మనం ఎక్కించాము. అన్యులు ఎక్కించలేదు ఎప్పుడు. యూదులే యేసుక్రీస్తు ప్రభువును సిలువకి ఎక్కించారు. కానీ మరి అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ యూదులకు అప్పగింపబడెను అన్నాడు. యూదుల పరము చేయబడెను. ఏది? జీవ గ్రంథం యూదులే రాశారు, యూదులే ప్రకటించారు. యూదులు ప్రకటిస్తేనే కానీ ఈ బైబిల్ మన చేతిలో లేదు.
కానీ మరి వాళ్ళు అర్థం చేసుకోలేదు. యూదులు ఒక 10 పైసల మందం అర్థం చేసుకున్నవారు ఉన్నారు, 90% అర్థం చేసుకోలేని వారు ఉన్నారు. క్రైస్తవులలో కూడా ఇప్పుడు యూదులలో చేరిన వారు ఉన్నారు. యేసు ప్రభువుని సిలువకెక్కించేవారు ఉన్నారు ఈరోజు కూడా. ఎందుకంటే రోజు సిలువకెక్కించే వాళ్ళు దేవునికి ఇష్టలు కాదు. సిలువకెక్కించేవారు ఎవరనగా ఎవరైతే యూదులతో చేరుతారో, ఎవరైతే ఇజ్రాయేలుతో చేరుతారో ఇప్పుడున్న మానవులు, తండ్రి అయిన దేవుడే దేవుడు, కుమారుడు దేవుడు కాడు అని చెప్పేవారంతా యెహోవా సాక్షులు. ఎందుకంటే నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని 2025 సంవత్సరాల క్రితం ఈ మాట సవాలు విసిరాడు. ఇది 8వ అధ్యాయం యోహాను సువార్త 41 కానించి చదవాలి. 41 కానించి చదివితే అర్థమవుతుంది. 45, 46. అయితే మనకు ఆయన నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును అని సవాలు విసిరాడు. సవాలు విసిరిన సవాలును ఎవరు ఇప్పటి వరకు, నాటి నుండి నేటి వరకు ఎవరు నిరూపణ చేయలే. కానీ నేను అనే గర్వం మానవులలో ఎక్కువైపోయింది. నేను అనే అహంకారం మానవులలో ఎక్కువైపోయింది. నేను అనే గర్వం, నేను అనే అహంకారం, అసూయ, ద్వేషం ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అపవాది ఫలాలు. అపవాది ఫలాలకు లోబడుతున్నాడు కానీ మానవుడు దేవుని ఆత్మఫలానికి లోబడటం లేదు. ఈ రోజైనా దేవుని ఆత్మఫలాలకు లోబడదాం. ఎందుకంటే సేవకులే ఇప్పుడు పరలోక రాజ్యానికి విశ్వాసులను తయారు చేయాలి. సేవకులే తప్పిపోతే, ఇప్పుడున్న సేవకులు తప్పిపోతే పరలోక రాజ్యానికి వారసులుగా అవుతారా? స్వార్థం లేని సేవకుడు ఉన్నాడా ఈ లోకంలో? స్వార్థం లేని అంటే తన కుటుంబాన్ని పోషించుకునే సేవకుడు ఉన్నాడు. ఒక ఆత్మ విలువ కోట్ల రూపాయలు పెట్టినా దొరకనటువంటి ఆత్మ మనలో ఉంది. దేవుడు పెట్టాడు. మనుషుడు పెట్టిన ఆత్మలు కావు. దేవుడు ప్రతి మానవునిలో ఆత్మను, ప్రాణం, దేహం, రక్తంలో ప్రాణం ఉన్నది, దేహము కనబడేది. ఈ దేహంలో ఆత్మను పెడితే యేసుక్రీస్తు ప్రభువునే సిలువకి ఎక్కించాము. ఈరోజు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడే మనిషి కుమారుడు ఎవరి చేతికి అప్పగించబడ్డాడు? పాపిష్టులైన మనుషుల చేతికి. మరి ఈ మనుషుల చేతికి అప్పగించబడితే మనం ఏం చేస్తున్నాం? ఈరోజు దేవుని కృపను బట్టి మాట్లాడాలన్నా, దేవుని కృప లేకుండా మాట్లాడాలన్నా మానవుడు? ఒక ఆత్మ విలువ కోట్ల రూపాయలు పెట్టినా దొరకనటువంటి ఆత్మ మనలో ఉంది. ఆత్మ వెళ్ళిపోతే రక్షణ ఏ విధంగా పొందుకుంటాము? ఇప్పుడు ఈ దేహంలో ఉన్నప్పుడే రక్షణ పొందుకోమని చెప్పిండు దేవుడు. దేహంలో ఉన్నప్పుడే రక్షణ. దేహంలో ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత రక్షణ పొందుకోగలం? ఆలోచించాలి ప్రతి మానవుడు ఈరోజు. ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు? దేవుని జ్ఞానం లేదు, దేవుని ఆలోచన లేదు, దేవుని క్రియలు లేవు ప్రతి మానవునిలో. దేవుణ్ణి కనుక ముందు పెట్టుకొని నడిస్తే ఏ మానవుడు తప్పిపోడు. దేవుణ్ణి ముందు పెట్టుకోవాలి, ముందు నడిపించాలి దేవుణ్ణి. మనం వెనుక నడవాలి. ఇప్పుడు మనుషులే ముందు ఉంటారు, దేవుడు వెనకాల ఉంటాడు. మనుషులే ముందు కనబడాలి, దేవుడు వెనుక కనబడాలి. దేవుని వాక్యం కొంచెం చెప్పేది. మందిరాలలో అనేకమైన కథలు చెప్తూ కాలం గడిపే సేవకులు వచ్చారు. ఇప్పుడు కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చింది. ఇప్పుడు
పౌలు గారు చెప్పాడు కదా, దుర్దశవులు గలవారు షాటంతా చేసుకొని కల్పనా కథలు వినేవారు ఎక్కువయ్యారు. కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును అంటే వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఏమన్నాడు ఇక్కడ, విశ్వాసులైన నేమి వారు అవిశ్వాసులైన దేవుడు నమ్మదగిన వాడు కాకపోవునా. నమ్మదగిన వాడు దేవుడు. మనము దేవుణ్ణి నమ్మాలి. మనుషులను నమ్మితే నట్టేటన ముంచిపోతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.